Hello students, last class lo we have completed animal tissues. Animal tissues గురించి మనం full detail గా తెలుసుకున్నాం. 4 types of tissues, right? So animal classification ఏంటో చూద్దాం. So animals based on their characters, వాటి యొక్క లక్షణాలని బేస్ చేసుకొని ఎలా ఉన్నాయి, వాటిలో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉందా, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉందా, ఆర్గాన్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. సో దాన్ని బట్టి, సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని బట్టి, so it has been classified. Symmetry, arrangement of body parts is called symmetry. Arrangement of body parts is called symmetry. So based on few characters the organisms have been classified. అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే బైపీసీఓ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే ఎంపీసీఓ ఇలా క్లాసెస్గా డివైడ్ చేశారు. యానిమల్స్ని కూడా వాటి లక్షణాలని ఆధారం చేసుకొని, అంటే క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, అందులో ఉండేటువంటి అవి చూపించేటువంటి లక్షణాలను బేస్ చేసుకొని డిఫరెంట్ క్లాసెస్గా, ఫైలమ్స్గా, డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ కేటగిరీస్ని మనం డిఫరెంట్ కేటగిరీస్గా తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే అందులో ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూపిస్తుంది. సెల్యులార్ లెవెలా, అంటే సెల్స్తో ఏర్పడిందా, టిష్యూస్ అంటే సెల్స్ అన్నీ సమూహంగా ఏర్పడి టిష్యూస్గా ఏర్పడ్డాయా, టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్స్లా ఏర్పడ్డాయా, ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్లా ఏర్పడ్డాయా. సో ఎలా ఏర్పడాయి అనే దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ బీన్ డివైడెడ్, అంటే ఫైలమ్స్ అన్నీ కూడా డివైడ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ సిమెట్రీ, బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, సో యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ పరాంత, పూర్వాంతర భాగాలలో ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, సో అవి ఎలా ఉన్నాయి అనేది దాన్ని బట్టి సిమెట్రీ అంటాం అనమాట. బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఈజ్ కాల్డ్ సిమెట్రీ. ఓకే, రెగ్యులర్గా అయ్యాయా, ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యాయా, ఇలా అయ్యాయి. నెక్స్ట్ సెల్యులార్ ఆర్గనైజేషన్, అంటే మనకి ఎంబ్రియోనిక్ స్టేజ్లో లేయర్స్ ఉంటాయి, సెల్స్ అనేవి లేయర్స్లా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్స్ని మనం ఎండోడర్మ్ అని, సో ఇవన్నీ చదువుతాం. మిడిల్ లేయర్ ఆఫ్ సెల్స్ని మీసోడర్మ్ అని, అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ని ఎక్టోడర్మ్ అని అంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ దీస్ సెల్స్ ఓన్లీ, outer, inner, outer, inner endoderm, middle mesoderm, outer ectoderm. సో ఈ 3 లేయర్స్ని బట్టి మనకి డిఫరెంట్ అంటే ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 లేయర్స్ ఉంటాయి ట్రిప్లోబ్లాస్టిక్, 2 లేయర్స్ ఉంటే డిప్లోబ్లాస్టిక్, అలా డివైడ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ నేచర్ ఆఫ్ సీలోమ్. సీలోమ్ అంటే ఏంటి అంటే బాడీ క్యావిటీ. సో బాడీ క్యావిటీని మనం సీలోమ్ అంటాం. సో బేస్డ్ ఆన్ ద సీలోమ్, బాడీ క్యావిటీ, ఇప్పుడు మనం బయట లేయర్ ఏంటి, స్కిన్, వాటి లోపల ఆర్గాన్స్ అనేది చేస్తే మనకు స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ క్యావిటీ, దాన్ని సీలోమ్ అంటాం అనమాట. ఆర్గాన్స్ అవన్నీ కూడా మనకి సీలోమ్లో ఉంటాయి, ఎంబెడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇన్ ద సీలోమ్ ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్, ఎవ్రీథింగ్ ఆర్ ప్రజెంట్, ఫ్లూయిడ్స్, ఎవ్రీథింగ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సీలోమ్. ఫైన్. సో బేస్డ్ ఆన్ దిస్ అగైన్ డిఫరెంట్ టైప్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ సీలోమ్స్ ఉన్నాయి, అలా ఏంటనేది తెలుసుకుందాం. సో ఆ సీలోమ్ని బట్టి మళ్ళీ ఆర్గానిజం ఎలా డివైడ్ అయింది, దట్ విల్ సీ. సెగ్మెంటేషన్, బాడీ అనేది జనరల్గా హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్ కింద డివైడ్ అవుతుంది, రైట్, ఇన్ హైయర్ యానిమల్స్. సో ఇన్ లోవర్ యానిమల్స్ బాడీ అనేది సెగ్మెంట్స్లా డివైడ్ అవుతుంది. ఎర్త్వోమ్లో చూసుకుంటే మెటామిరిజం కనిపిస్తుంది, అంటే ఎవ్రీ ఆర్గాన్, ఎవ్రీ సెగ్మెంట్ హ్యాస్ బీన్ సపరేట్లీ డివైడెడ్, ఇలా సపరేట్గా డివైడ్ అవుతుంది. సో దాన్ని మెటామెరిజం అంటాం అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డివిజన్ ఉంటే దాన్ని సెగ్మెంటేషన్ అంటారు. నోటోకార్డ్, నోటోకార్డ్ ఇస్ ఎ రాడ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ మెయిన్లీ in the embryonic stage notochord antam. After development in the adult it is called as backbone or vertebral column. ఓకే, అంటే బ్యాక్ బోన్ మనం వర్టిబ్రల్ కాలమ్ అంటాం కదా, అంటే ఈ నోటోకార్డ్ ఉందా లేదా అనే దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ మళ్ళీ డివైడ్ అయ్యాయి అనమాట. సో జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ యానిమల్ క్లాసిఫికేషన్, అంటే యానిమల్స్ అన్నీ కేటగిరీస్గా డివైడ్ అవ్వడం జరిగింది. సో ఎలా డివైడ్ అయ్యాయి, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిమెట్రీ, సెల్యులార్ ఆర్గనైజేషన్, నేచర్ ఆఫ్ సీలోమ్, సెగ్మెంటేషన్ అండ్ నోటోకార్డ్. సో అలా మనకి డిఫరెంట్ ఫైలాస్ రావడం జరిగింది. 3rd and 4th చాప్టర్స్ మనకి మొత్తం కూడా ఫైలాస్ గురించే ఉంటాయి. యానిమల్ క్లాసిఫికేషన్ 1, యానిమల్ క్లాసిఫికేషన్ 2, అంటే ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అంటారు. ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏంటి అంటే దెర్ ఇస్ నో వర్టిబ్రల్ కాలమ్. వర్టిబ్రేట్స్, సో దెర్ ఇస్ నో నోటోకార్డ్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్, దెర్ ఇస్ ఎ నోటోకార్డ్ ఇన్ వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్లో మనకి నోటోకార్డ్ ఉంటుంది, ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ దెర్ ఇస్ నో వర్టిబ్రల్ కాలమ్.
యాబ్సెంట్ ఇక్కడ ఉంటుంది. సో అలా మనకి బేస్డ్గా యానిమల్ కింగ్డమ్ని మనం యానిమేలియా అంటాము. అగైన్ ఇన్ యానిమల్ కింగ్డమ్ సో మెనీ ఫైలాస్ ఆర్ ప్రజెంట్. సో దోస్ ఫైలాస్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. సో విల్ సీ నాన్ కార్డేట్స్ అంటారు అనమాట. కార్డేట్స్ అంటే వెటిబ్రే ఉంటుంది, అంటే వెర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది. నాన్ కార్డేట్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే వర్టిబ్రల్ కాలమ్ ఉండదు. వర్టిబ్రల్ కాలమ్ అంటే బ్యాక్ బోన్. సో అంటే ఎర్లీ స్టేజెస్లో మనం నోటోకార్డ్ అంటాం. ఎంబ్రియానిక్ స్టేజ్లో పిండస్థ దశలో నోటోకార్డ్ అని పిలుస్తాం. ఓకే, అదే అడల్ట్స్లో మనము నోటోకార్డ్ అని వర్టిబ్రల్ కాలమ్ అని పిలుస్తాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రెజెంట్. స్పాంజెస్, సిలిండ్రేట్స్, ప్లాటిహెల్మింథస్, okay, next annelids, arthropods, echinoderms, chordates, all this. Okay, so we'll see. So first we'll start with the level of organization. Okay, these are 4 marks lo chaala important. Symmetry, nature of coelom, ivanni kuda okosari coelom 8 marks lo kuda adige chance unnai. So general ga meeku second unit lo nunchi maximum 4 marks and 2 marks ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ 4 మార్క్స్ 2 మార్క్స్ చదివేస్తే 8 మార్క్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, సో సెకండ్ యూనిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2 మార్క్స్ అట్లీస్ట్ 3 వస్తాయి, మినిమం 3 వస్తాయి. 2 అయితే ఖచ్చితంగా వస్తాయి, 3 కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 2 అయితే మినిమం, అసలు యాక్చువల్గా మీకు 2 ఖచ్చితంగా వస్తాయి. ఇంకా 3 కూడా ఒక్కోసారి 3 కూడా ఇస్తారనమాట. సో అందుకే సెకండ్ యూనిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. 4 మార్క్స్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి ఈ సెకండ్ యూనిట్లోంచి. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ విత్ దిస్ యూనిట్. ఓకే, ఈజీగా ఉంటుంది, ఒక్కసారి అర్థమవుతే యూ కెన్ రైట్ ద ఆన్సర్. ఓకే, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో 4 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద level of organization. Cellular level of organization, tissue level of organization, organ level of organization, organ system level of organization. So cellular level, so I just want to give you one thing. Cell, how cell is formed? Okay, single cell, ఒక ఆర్గానిజం సింగిల్ సెల్తో ఏర్పడితే ఓకే దాన్ని ఏ సెల్యులార్ ఆర్గానిజం అంటారు, ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటారు, మీకు తెలుసు. అండ్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాం. These cells are modified into multicellular organism called eukaryotic cell in the evolution అయినా కొద్ది ఈ prokaryotic cells eukaryotic cell కింద మారాయి అన్నమాట. So yeah, these cells they are present in groups but they are not modified into tissue కింద అవ్వవు. అలాంటి ఆర్గనైజేషన్ మనము సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఫార్మ్స్ టిష్యూస్. అవునా, యూనో టిష్యూస్ కింద మారుతుంది. సో దీస్ టిష్యూస్ టిష్యూస్ ఉన్నటువంటి ఆర్గానిజం టిష్యూస్ ఫామ్ అవుతాయి. టిష్యూస్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దాట్ ఇస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ ఫార్మ్ ఆర్గాన్స్. ఇలా ఆర్గాన్స్ కనిపిస్తే కనుక ఆర్గానిజమ్స్ని మనం ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటాం. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్ ఫార్మ్స్ ఆర్గాన్ సిస్టమ్. సో ఇలా బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది. సో విల్ సీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్, సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ సెల్స్గానే ఉంటాయి, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, బట్ సెల్స్ అనేవి టిష్యూస్ కింద అగ్రిగేట్ అవ్వవు అనమాట. దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టిష్యూస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఫంక్షనల్లీ ఐసోలేటెడ్. ఓకే, అంటే కొన్ని సెల్స్ ఉంటాయి, ఇలా సెల్స్ ఉంటాయి కానీ చూడండి, కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. కొన్ని సెల్స్ ఒక ఫంక్షన్ని చేస్తే కొన్ని సెల్స్ వేరే ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఫంక్షనల్లీ ఐసోలేటెడ్ బట్ సెల్స్ ఆర్ ప్రజెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రజెంట్, కానీ టిష్యూస్ కింద మారవు ఇక్కడ. అందుకే దీన్ని సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. ఓకే, సెన్సరీ అండ్ నర్వస్ సెల్స్ ఆర్ అబ్సెంట్. ఇక్కడ సెన్సరీ సెల్స్ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ అబ్సెంట్, ఉండవు. అంటే అంత డెవలప్డ్ ఆర్గానిజమ్స్ కావు ఇవన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే స్పాంజెస్. ఓకే, స్పాంజెస్ అంటే పొరిఫెరెన్స్, మనకి జనరల్గా పొరిఫెరెన్స్ వచ్చేసి మనకి స్పాంజెస్ వస్తాయి. సో స్పాంజెస్ అన్నీ కూడా దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ బట్ ఫంక్షనల్లీ ఐసోలేటెడ్ అనమాట. అంటే ఆ ఒక్క సెల్లే టైంకి అనుగుణంగా ఒక పనిని చేస్తుంది అనమాట. సీ హియర్, cells are loose cell aggregates. Cells are present in the form of loose cell aggregates. లూజ్గా సెల్స్ అన్నీ ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, బట్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టిష్యూస్ అనమాట. ఫైన్. సో ఇఫ్ యూ సీ ద స్పాంజెస్
హియర్ ద అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ పినకోసైట్స్. ఏమంటారు? పినకోసైట్స్. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ కొయినోసైట్స్. ఓకే, వాటర్ అనేది ఇలా లోపల రావడం జరుగుతుంది అనమాట. ఓకే, లోపలికి వచ్చినప్పుడు వాటర్తో పాటు ఫుడ్ కూడా లోపలికి వస్తుంది. ఓకే, సో అంటే వాటర్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, మైక్రో ఆర్గానిజమ్స్, అవన్నీ లోపలికి వచ్చినప్పుడు ఇది ఫుడ్ని తీసుకొని వేస్ట్ మెటీరియల్ మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు పంపించేస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ద థింగ్. సో ఈ పినకోసైట్స్కి మధ్యలో మనకి చిన్న హోర్స్ ఉంటాయి, దాన్ని పోరోసైట్స్ అంటారు. ఓకే, అండ్ కొయినోసైట్స్ ఆర్ ద ఇన్నర్ మోస్ట్ సెల్స్. స్పాంజోసిల్. సో ఇక్కడ ఒక క్యావిటీ ఉంది కదా, దాన్ని మనం స్పాంజోసిల్ అంటాం. అండ్ in between the koinocytes and pinacocytes we have a tissue called mesohyl. Okay, this is the structure of generally sponges. ఇక్కడ cells ఉంటాయి, they are aggregated loose cell aggregates, they are in the form of loose cell aggregates, they are not transformed into tissues and functionally isolated. Okay, and there are no sensory and nerve cells absent ikkada. Fine, so this is called as cellular level of organization. Next we'll see about the tissue level of organization. Tissue level of organization is in which the group of cells are transformed into tissues. టిష్యూస్ కింద మార్పు చెందుతాయి అనమాట, కణజాలాల కింద ఏర్పడతాయి, కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడతాయి అనమాట. సో ఏంటి, ఒక సెల్ గ్రూప్ ఉందనుకోండి, ఆ సెల్స్ అన్నీ కూడా ఒకటే ఫంక్షన్ చేస్తాయి, సేమ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ చేస్తున్నటువంటి సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గరగా అయ్యి టిష్యూస్ని ఏర్పరుస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక పని చేస్తాయి, సో ఇదంతా ఒక టిష్యూ కింద ఏర్పడుతుంది. ఇది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనుకుందాం, ఇవన్నీ ఒక పని చేస్తున్నాయి, ఇవన్నీ ఒక టిష్యూ కింద ఏర్పడతాయి. ఓకే, అలా. సో ఇక్కడ జనరల్గా మనకి నిడేరియన్స్లో కనిపిస్తుంది, ఇట్ ఈస్ సీన్ ఇన్ నిడేరియన్స్. ఓకే, అండ్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటే 2 లేయర్ ఎంబ్రియానిక్ స్టేజ్లో వాటికి 2 లేయర్స్ ఉంటాయి, ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్. సో అలాంటి ఆర్గానిజమ్స్లో మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. అండ్ హియర్ కోఆర్డినేషన్ ఇస్ డ్యూ టు ద నర్వ్ అండ్ సెన్సరీ సెల్స్. సో ఇక్కడ వెల్ డెవలప్డ్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 marks. Nerve cells and sensory cells are well developed in case of tissue level of organization. Fine. And tissues ఫామ్ అవ్వడం వల్ల ఎవల్యూషన్ అనేది జరిగిందనమాట. డిఫరెంట్ యానిమల్ బాడీ ప్లాన్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, మనకి కంప్లీట్గా డెవలప్డ్ సిస్టమ్ మన బాడీలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇవన్నీ డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే బాడీ ప్లాన్ అనేది ఒక డిఫరెంట్గా ఎవాల్వ్ అవ్వడానికి, ఏర్పడడానికి టిష్యూస్ తయారైన తర్వాతనే అది సాధ్యమైందనమాట. సో దట్స్ వై టిష్యూ ఫార్మేషన్ ఇస్ ద ఫస్ట్ కీ ట్రాన్సిషన్. ఫస్ట్ టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ బయోలేటరల్ సిమెట్రీ వచ్చిన తర్వాత, సిమెట్రీ గురించి చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది, జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్. బయోలేటరల్ సిమెట్రీ అంటే ఒకవేళ మనం ఒక సెంట్రల్ యాక్సిస్ నుంచి ఒక ఆర్గానిజంని కట్ చేస్తే 2 ఈక్వల్ ఐడెంటికల్ హాఫ్స్ వస్తే వాటిని మనం బయోలేటరల్ సిమెట్రీ అంటాం. సో ఇలా ఇది టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉన్నటువంటి యానిమల్స్ బయోలేటరల్ సిమెట్రీ చూపిస్తాయి అన్నమాట. సో ఇది తెలిసిన తర్వాత సెకండ్ కీ ఆఫ్ ట్రాన్సిషన్, ఎవల్యూషన్కి సెకండ్ కీ ఈజ్ బయోలేటరల్ సిమెట్రీ. నెక్స్ట్ బాడీ క్యావిటీ, సీలోమ్ అనేది తెలిసిన తర్వాత, సీలోమ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఇవన్నీ కూడా 3 key points లాగా పనిచేసాయి అనమాట ఎవల్యూషన్కి. ఫైన్. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు వీటిపైన బేస్ చేసుకొని. నెక్స్ట్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్ టిష్యూస్, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ అగ్రిగేటెడ్ టు ఫార్మ్ ఆర్గాన్స్. ఒక్క దగ్గరగా ఏర్పడతాయి, టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్స్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఒక్క టిష్యూ పర్టికులర్ ఫంక్షన్, ఒక ఫంక్షనే చేస్తుంది. సో ప్లాటిహెల్మింథస్లో మనకు కనిపిస్తాయి ఇలాంటి టైప్. ఓకే, సో ఇలాంటి ఆర్గనిజమ్స్లో ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ కూడా కనిపించింది. అంటే ఫస్ట్ ఎలిమెంటరీ కెనాల్ ట్యూబ్ అనేది ఏర్పడింది ఇందులో ప్లాటిహెల్మింథస్లో. ఓకే, సో 4th వచ్చేసి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ అంటే ఏంటి, హార్ట్కి సంబంధించినటువంటి అంత సిస్టమ్ అంతా మనం సర్క్యులేటరీ సిస్టమ్ అంతా ఆర్గాన్ సిస్టమ్ అంటాం, అంటే హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. డైజెసిస్టమ్, ఎలిమెంటరీ కెనాల్ అంతా మనం ఒక ఆర్గాన్ అంటాం, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్. స్టమక్ ఒకటి తీసుకుంటే ఒక ఆర్గాన్, హార్ట్ ఒకటి తీసుకుంటే ఒక ఆర్గాన్. ఇక్కడ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో కనిపిస్తుంది. నిమెటోడా, మనకి అనిలీడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకానోడమ్స్, కార్డేట్స్, వీటన్నిటిలో మనకి కనిపిస్తాయి. అనిలీడ్స్ అంటే వానపాములు ఇవి వస్తాయి ఇందులోకి. ఆర్థ్రోపోడ్స్ అంటే కాక్రోచెస్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. మొలస్కన్స్ ఆల్చిప్పలు ఉంటాయి కదా, సముద్ర జీవులు. నెక్స్ట్
ఎకైనోడర్మ్స్ అంటే స్టార్ ఫిషెస్, ఇవన్నీ వాటర్ యానిమల్స్. ఓకే, నెక్స్ట్ కొన్నేమో నేలపైన టెరెస్ట్రియల్, నేలపైన ఉండగలుగుతాయి, కొన్ని వాటర్లో అలా కూడా ఉంటాయి. ఓకే, కార్డేట్స్ అంటే వెన్నుముక్క ఉన్నటువంటి జీవులు, అవన్నీ కూడా మనకి నెక్స్ట్ చాప్టర్స్లో మనకి వీటి గురించే ఉంటుంది. కార్డేట్స్ ఏంటి, అనెలిడ్స్ ఏంటి, వాటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో జస్ట్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్, highly specialized system. Organ system levels are highly specialized and sensory and nerve cells are present here. వెల్ డెవలప్డ్, చాలా డెవలప్ అయి ఉంటాయి అండ్ అవన్నీ కూడా కోఆర్డినేట్ అయ్యి ఇంటిగ్రేట్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్ని ఏర్పరుస్తాయి అనమాట. సో సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ హైలీ డెవలప్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్. ఓకే, అండ్ ఫైనలీ దే ఆర్ ఫార్మింగ్ ఆర్గాన్ సిస్టమ్. ఫైన్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది 2 టైప్స్గా ఉంది మనకి జనరల్గా, ఓపెన్ అండ్ క్లోజ్ టైప్. 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఓపెన్ టైప్, ప్లేస్ నేమ్లోనే ఉంది ఓపెన్, క్లోజ్డ్ అంటే బ్లడ్ అనేది క్లోజ్డ్గా ట్రావెల్ అవుతుంది, క్లోజ్డ్ సిస్టంలో ట్రావెల్ అవుతుంది. ఓపెన్ సిస్టమ్, హార్ట్ ఉంది, హార్ట్ నుంచి డైరెక్ట్గా బ్లడ్ అనేది పంప్ అవుతుంది ఎక్కడికి, స్పేసెస్లోనికి. ఓకే, సో అలాంటి టైప్ ఆఫ్ సర్క్యులేషన్, ఇఫ్ ద బ్లడ్ ఈస్ పంప్డ్ త్రూ ద హార్ట్ డైరెక్ట్లీ ఇన్ టు ద స్పేసెస్, అలాంటి టైప్ ఆఫ్ బ్లడ్ సిస్టమ్ని మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. జనరల్గా ఆర్థ్రోపోడ్స్లో, ఎకెనోడర్మ్స్లో, యూరోకార్డేట్స్లో మనకి ఓపెన్ టైప్ ఆఫ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ కనిపిస్తుంది. అంటే ఆర్థ్రోపోడ్స్ అంటే ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఎకెనోడర్మ్స్ స్టార్ ఫిషెస్ ఇలాంటివి. యూరోకార్డేట్స్ అంటే అంత డెవలప్ కావు, ఇవి కూడా వాటర్లో కనిపిస్తుంటాయి మనకి, వాటర్ యానిమల్స్. నెక్స్ట్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. హియర్ ద బ్లడ్ ఈస్ పంప్డ్ త్రూ ద హార్ట్, ఫ్రమ్ ద హార్ట్ త్రూ బ్లడ్ వెజల్స్. అంటే టిష్యూస్ వరకు కూడా ఎలా వెళ్తుంది బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్తుంది. ఇది టిష్యూస్ అనుకుందాం, ఇది హార్ట్ అనుకుందాం. హార్ట్ నుంచి బ్లడ్ వెజల్స్, పెద్ద బ్లడ్ వెజల్ నుంచి చిన్న బ్లడ్ వెజల్, ఆ చిన్న బ్లడ్ వెజల్ నుంచి ఇంకా చిన్న బ్లడ్, ఇలా హార్ట్ ఫైనల్గా టార్గెట్ సెల్స్ దగ్గరికి మనకి బ్లడ్ అనేది వెళ్తుంది అనమాట. టిష్యూస్ వరకు కూడా హార్ట్ నుంచి బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి వాటర్ సప్లై ఎలా వస్తుంది, ట్యాంక్స్ నుంచి, ట్యాప్స్, పైప్స్ ద్వారా, పెద్ద పెద్ద పైప్స్ నుంచి చిన్న పైప్స్ నుంచి ఫైనల్గా మన ఇంటి వరకు చిన్న పైప్స్ ద్వారా మనకి ఇంటికి వాటర్ రావడం జరుగుతుంది ట్యాప్స్ ద్వారా. సో అలా బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ ఫ్లో అవుతాయి, క్లోజ్డ్ సిస్టంలో బ్లడ్ ట్రావెల్ అవుతుంది, అని మనం క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. బ్లడ్ ఈజ్ పంప్డ్ ఫ్రమ్ ద హార్ట్ త్రూ బ్లడ్ వెజల్స్ టు ద టార్గెట్ టిష్యూ. టార్గెట్ టిష్యూ అంటే ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది అనమాట. సో దట్ టైప్ ఆఫ్ blood circulation is called as closed type of circulatory system. Fine, so these are the 2 types of circulatory system, open and closed type. Fine, and closed type is seen in phylums Annelida, Cephalopoda, Cephalochordata and Vertebrata. సో ఇవేంటి అనేది మీకు నెక్స్ట్ చాప్టర్స్లో తెలుస్తుంది, జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఇవన్నీ ఫైలమ్స్, ఆర్గానిజమ్స్, ఎర్త్ వామ్స్, అంటే బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టర్స్ దే ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ దిస్ ఫైలమ్స్ categories. So these are the different types of blood circulatory system. Is it fine? So this is about the level of organization. Next we'll see about the coelom symmetry and all. Thank you.